ప్రైవేటీకరణ కాదు, స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణే లక్ష్యం. కేంద్రం ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలన్న కుమారస్వామి. ఏపీలో 44,000 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం. 3 నెలల్లో మిట్టల్ స్టీల్, బీపీసీఎల్ ప్రాజెక్టులకు భూమి పూజ. ఏపీలో అందుబాటులోకి వాట్సాప్ గవర్నెన్స్ సేవలు 6 నెలల్లో గణనీయ మార్పులు తెస్తామన్న లోకేష్. అప్పుడు ఈ గవర్నెన్స్, ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్. ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలన్న చంద్రబాబు. ఫిబ్రవరి 7న తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. కులగణన రిపోర్టును ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ప్రయాగ్రాజ్ లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం. 15 టెంట్లు దగ్ధం. మంటలార్పిన ఫైర్ సిబ్బంది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు. పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు. యమునా వివాదాన్ని దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దు. కేజ్రీవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం సూచన. యమునా నీళ్లపై రాజకీయం చేస్తున్నారు. ఎలక్షన్ చీఫ్ రాజీవ్ కుమార్ పై కేజ్రీవాల్ ఫైర్. ఢిల్లీలో కేజ్రీవాల్ నివాసం దగ్గర హైడ్రామా. చెత్త వేసేందుకు యత్నించిన ఎంపీ స్వాతి మాలివాల్ అరెస్ట్. రణరంగంగా పాట్నా. విద్యార్థుల ఆందోళనతో హైటెన్షన్. బీపీఎస్సీ ప్రిలిమ్స్ మళ్లీ నిర్వహించాలని డిమాండ్. ఛత్తీస్గఢ్ లో అక్రమ వలసదారులపై ఫోకస్. రాయ్పూర్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన పోలీసులు.